కూటమి సర్కార్కి కూటమి సర్కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కార్కి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద బాంబు పేల్చింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి లోక్సభ క్వశ్చన్ అవర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్వశ్చన్ లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల నుంచి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కన్సర్న్ మంత్రి జితిన్ ప్రసాద్ కన్సర్న్ మంత్రి గారు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు, సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా. గత 2 సంవత్సరాల నుంచి 6,962 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. తద్వారా 22,167 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అందులో 10 పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి, 2 కంప్లీటెడ్ అయినాయి, ఓపెన్ అయినాయి, మిగతా 8 నిర్మాణంలో ఉన్నాయని చెప్పింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే, క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, క్వశ్చన్ రైస్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బా ఛానళ్లలో ఈయన పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో మన బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు, మన చిట్టినాయుడు నారా లోకేష్ గారు ప్రతిరోజు అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆడిగిపోయినాయో, 20 లక్షల ఉద్యోగాలు ఆడిగిపోయినాయో మరి సమాధానం చెప్పాలా? దావోసుకు పోయారు, కోట్ల రూపాయలు ఖర్చులతోటి తీసుకొచ్చింది 0, 3 సార్లు తిరిగారు. తర్వాత దుబాయ్ పోయారు, తీసుకొచ్చిన పెట్టుబడులు 0. సింగపూర్ పోయారు, తీసుకొచ్చిన పెట్టుబడులు 0. మరి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ని గాడిని పెడుతున్నాము, అది ఇదని చెప్పి బిల్డప్లు ఇచ్చుకున్న బిల్డప్ బాబాయ్ ఇది కూడా చెప్పారు. 19 నుంచి 24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1,15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టాము అని వచ్చాయని చెప్పేసి. దాంట్లో మళ్ళీ 2 ఏళ్ళు కరోనా ఉంది, అయినా కూడా పెట్టుబడులు తెచ్చారు కదా. మీ 2 సంవత్సరాల కాలంలో మీ బతుక్కి 6,962 కోట్ల, దాని ద్వారా 22,167 ఉద్యోగాలు. మరి మీరు చెప్పిన 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆడిగిపోయినాయి, 20 లక్షల ఉద్యోగాలు ఆడిగిపోయినాయి, కాకెత్తకపోయిందా? లేకపోతే కరకట్ట కొంపలో దాచిపెట్టున్నారా? ఇవన్నీ ఎందుకు బిల్డప్లు బాబాయ్? ఎన్ని బిల్డప్లు ఇచ్చుకుంటా? మన చిట్టినాయుడు అయితే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలో పెట్టే పెట్టుబడుల్లో 25% అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారంట. మరి ఇన్ని ఆడిగిపోయినాయి, ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ? ఇప్పుడు మొత్తం బట్టబయలు అయిపోయింది. ఈ ఛానల్, డబ్బా ఛానల్ మొత్తం వాళ్ళకు తలబొట్టుకుంటున్నారు. ఇదేంది నాయన ఇట్ట ఈ రకంగా మా మీద ఇంత బండేశారు, ఇంకా డిబేట్లు ఎలా నడపాలి మేము, డైరెక్ట్గా సాక్షాత్ పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చారు కదా అని చెప్పి తలబొట్టుకుంటున్నారు. ఎందుకు? ఈ బిల్డప్ బాబాయ్ని చిట్టినాయని నమ్ముకొని. తర్వాత ఇంకొక తెలంగాణ ఆయన మాట్లాడుతున్నారు, లక్ష్మణ్ గారు. ఏంది జగన్ గారు ఈ పెట్టుబడులను ఆపుతున్నారా? మావిగన్ అన్నందుకంట పెట్టుబడులు రాకుండా ఆగిపోతున్నాయంట. మిస్టర్ లక్ష్మణ్ గారు, వయసు పెరిగింది కదా, కాస్తన్న బుద్ధి జ్ఞానంతో విచక్షణ రహితంగా ఆలోచించలేవా? ఏందా మీరు మాట్లాడేది? సాక్షాత్తం హెరిటేజ్కి సంబంధించినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు పెట్టలేదు? అమరావతిలో పెట్టొచ్చు కదా. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? 15,000 కోట్ల రూపాయలతోటి ప్లాంట్ ఎందుకు పెట్టుకున్నారు? దీనికి సమాధానం చెప్పగలవా? దమ్ముంటే నువ్వు అడగగలవా చంద్రబాబు నాయుడిని? దట్టు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాం. మావిగన్ ఏదైతే ప్రతిపాదన ఉందో దాంట్లో అమరావతి కూడా ఉంది. ఇది తెలుసుకొని మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్, అమరావతి ప్రాంతంలో పెట్టకూడదు, డెవలప్మెంట్ అయ్యే ఇది ఉండుంటే ఆయన ప్లాంట్ని తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎందుకు పెట్టుకుంటారండి? కాస్తన్న బుద్ధి జ్ఞానం ఉండేసి మీడియాల ముందుకు వచ్చి హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను 99 టీవీలో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊడిగా ఎంతకాలం చేస్తున్నావు? వీళ్ళంటే ఎట్టాగో అబద్ధాలతోటి బతుకుతూ అబద్ధాలతోనే చచ్చిపోతారు రేపు కూడా. ఏంటికి ఎన్ని అబద్ధాలతోనే బతుకుతారు? ఈరోజు పార్లమెంట్లో ఏదైతే
ఆ, వీళ్ళు కాక్రోచ్ వాళ్ళు వచ్చేసి నీటి మీద ఏదైతే వచ్చారో పార్లమెంట్ ముట్టడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రేపు అసెంబ్లీ ముట్టడి జరుగుద్ది. ఈ రకంగానే అబద్ధాలు కూతలు కూసుకుంటూ అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ బతుకుతా ఉంటే ఖచ్చితంగా వస్తారు. మా ఉద్యోగాలు ఏమైపోయినాయి, ఈ పెట్టుబడులు ఏమైపోయినాయి, మాకు చెప్పిన హామీలు ఏమైపోయినాయి, గతం అయిపోయింది. ఆయన 40 సంవత్సరాల జీవితం నుంచి అబద్ధాలు చెబుతూ 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 అలవాటైపోయి ఇంకా చెప్తానే ఉన్నాడు. కానీ ఇప్పుడున్న జెన్జీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూశారు కదా. పార్లమెంట్ ముట్టడి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ వ్యవహార తీరు ఇలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎట్ట సర్జరీలో ఉన్నారు, పాపం బతికిపోయారు, సంబంధం లేదు, రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఇష్యూ ఏంటంటే మీ దాకా రాదులే. ఎందుకంటే రోజు బయటకు వచ్చేసి మన చిట్టి నాయుడు తర్వాత పెద్ద నాయుడు రోజు ఇలాగే మాట్లాడతారు. ఇందుకు కాదు మిమ్మల్ని అనింది ఏమని, తెలుగు డబ్బా పార్టీ అని చెప్పేసి. సో దయచేసి ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పి క్షమాపణ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేశాను, నేను తేలాకపోతున్నాను, సంపద సృష్టించలేకపోతున్నాను, నేను చిట్టికేస్తే గిర్రా తిరిగే కేంద్రం అని చెప్పుకుంటావు కదా, అదంతా ఉత్త డబ్బా మాటలు అని చెప్పేసి జనాలకి బహిరంగంగా వచ్చి బహిరంగ క్షమాపణ ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు చెప్పాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.